నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియో విషయానికి వచ్చేస్తే, ఇటీవలి కాలంలో తనదైన శైలిలో పార్లమెంటులో ప్రశ్నలు లేవనెత్తుతూ ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూ, ఉదాహరణకు నెలకు 30 రోజులైతే రీఛార్జ్ ప్లాన్స్ 28 రోజులకే ఉన్నాయంటూ, అదేవిధంగా విమానాల్లో కేజీ బరువుకు ఎక్కువ హై ఛార్జెస్ కలెక్ట్ చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం లేట్ అయితే వాటి నుంచి ప్రజలకు ఏమైనా ప్రయోజనాలు ఉన్నాయా, దానికి ఎయిర్పోర్ట్స్ ఏమైనా బాధ్యత వహిస్తున్నాయా, వాటికి తిరిగి డబ్బులు చెల్లిస్తున్నారా, అట్ ద సేమ్ టైం ఎయిర్పోర్ట్లలో జరిగే క్యాంటీన్లలో ఆ ప్రైజెస్ గురించి, ఈ విధంగా కామన్ మ్యాన్ నుంచి కార్పొరేట్ మ్యాన్ వరకు ఉన్నటువంటి కష్టాలను కేంద్ర ప్రభుత్వం మీద లేవనెత్తుతూ పార్లమెంట్లో తనదైన శైలితో నేటి యువతరానికి ఐకాన్గా మారుతున్నటువంటి రాఘవ్ చద్దా, ఆమ్ ఆద్మీ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఇన్ రాజ్యసభ, ఈయనను ఈరోజు ఆ పదవి నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ తొలగిస్తూ ఉత్తర్వులు ఆయన రాజ్యసభ సెక్రటరీకి లేఖ రాసింది. అయితే ఎందుకు ఇలాంటి ఈ టైంలో అలాంటి నిర్ణయం తీసుకోవడం కరెక్టేనా, ఆయన తొలగించడానికి గల కారణాలు ఏంటి, ఆయన తొలగించడం వల్ల ఆ పార్టీకి నష్టమా లాభమా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆయన ఈ టైంలో ఆయన తొలగించడానికి కారణాలు ఏంటి? వాస్తవానికి ఈ మధ్యకాలంలో ఆయన ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలో, అదేవిధంగా ఇంపార్టెంట్ మీటింగ్స్కి అతను గైర్హాజరవడం ఒక కారణం అయిండొచ్చు. అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్స్ అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా అరెస్ట్ అయిన సందర్భంలో, వాళ్ళు రిలీజ్ అయిన సందర్భంలో వాళ్ళ మీద తీర్పులు ఫేవర్గా వచ్చినప్పటికీ లేట్గా రెస్పాండ్ అవ్వకపోవడం, ఒకవేళ రెస్పాండ్ అయినా లేట్గా రెస్పాండ్ అవ్వడం, ఇవన్నీ కారణాలుగా చెప్పుకోవచ్చు. అట్ ది సేమ్ టైం పంజాబ్లో ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీకి ఓవరాల్గా 11 మంది ఎంపీలు రాజ్యసభలో ఉంటే వారిలో 7 మంది పంజాబ్ రాష్ట్రం నుంచే ఉండడం. సో పంజాబ్ రాష్ట్రానికి పెద్దపీట వేసి పంజాబ్ రాష్ట్రానికి సంబంధించిన అశోక్